ఏపీలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అధికారులు అంగీకరించారు. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకులకు క్రెడిట్ నిలిచిపోయిందని సీఎం చంద్రబాబు సమీక్షలోనే అధికారులు అంగీకరించారు. 3 రోజుల నుంచి ఇదే దుస్థితి ఉందని తెలిపారు. 3 రోజుల నుంచి పెట్రోల్ కొరత ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. నయారా, రిలయన్స్, జియో బంకులకు సరఫరా నిలిచిపోయింది. విజయవాడ నుంచి తిరుపతి వరకు హైవేలలో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అలాగే వ్యవసాయ కోత యంత్రాలు, ఆక్వా రంగాలకు డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. అయితే సమస్య ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏపీలో 3 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దీనికి సంబంధించి ఎప్పటి వరకు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది డీజిల్, పెట్రోల్? మహేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా ఇటు విజయవాడ దగ్గర, ఏలూరు దగ్గర నుండి తిరుపతి వరకు కూడా ఎక్కడ జాతీయ రహదారిలో పెట్రోల్ దొరకనటువంటి పరిస్థితి. విజయవాడ నగరంతో పాటు అన్ని నగరాల్లో, అటు కర్నూలు, అనంతపురం అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీనికి ప్రధానంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారానే ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో నిన్న శనివారం దాదాపుగా 34% డిమాండ్ పెరిగింది. ఆదివారం 22% డిమాండ్ పెరిగిందని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ దానికి కారణం గురువారం నుండే తీవ్రమైనటువంటి ఆంక్షలు, కొరత ఏర్పడడం, పెట్రోల్ అదేవిధంగా డీజిల్ కి సంబంధించి. మరొక వైపు వాహనదారులంతా కూడా నిన్న రాత్రి నుండి అన్ని జిల్లాల్లో కూడా భారీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. క్యూలు, వాహనాలు కానీ, ముఖ్యంగా రైతులు, ఆక్వా వాళ్ళకు సంబంధించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ గా అవసరం ఉంటుంది డీజిల్ అనేది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏమైనా దిద్దుబాటు చర్యలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం అటు రైతులకు, వరి కోత యంత్రాలకు కానీ, ఇటు ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళకి కానీ డీజిల్ అందుబాటులో లేదు. ఎందుకంటే రాష్ట్రంలో హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్, అదేవిధంగా బీపీసీఎల్ కంపెనీలు, ఆ డీలర్లు ఎవరైతే పెట్రోల్ బంకులు ఉంటారో వాళ్ళకి క్రెడిట్ నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో 4500 పైగా సుమారుగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ 4500 పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే దాదాపుగా 50% పైగా పెట్రోల్ బంకులు మూత పడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, ఒంగోలు నుండి చిత్తూరు, కర్నూలు వరకు కూడా తీవ్రంగా ఈ సంక్షోభం ఉంది. సో దీంతో పాటు అటు ప్రైవేటు ఏవైతే ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, జియో, అదేవిధంగా రిలయన్స్, నయార్, ఇవి కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు, ఆ బంకులకు సప్లై నిలిపేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పటిలోగా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందన్న అంశానికి స్పష్టత ఇవ్వలేదు. రైతులకు మళ్ళీ కూపన్లు ఇచ్చి సప్లై చేసేటువంటి పరిస్థితి ఏర్పడేలాంటి పరిస్థితి ఉంది. అది కూడా పరిశీలించమని ముఖ్యమంత్రి ఆదేశించారు. కానీ అసలు గురువారం నుండి ఈ సమస్య ఉందని అధికారులకు తెలిసినప్పటికీ కూడా, ఎందుకంటే శుక్రవారం నుండి శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఎక్కడ కూడా జిల్లా జాయింట్ కలెక్టర్లు కానీ, జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కానీ, ఆ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఈ సమస్య పరిష్కారానికి దీని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి, లేదా కంపెనీలతో సంప్రదింపులు జరపడానికి కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దీనిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. దీంతో ఇవాళ జనం అంతా కూడా రోడ్ల మీద, పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి వచ్చింది. దేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లో లేనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత తీవ్రంగా రావడం పట్ల ప్రజలంతా కూడా తీవ్ర అసహనానికి లోనవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.